హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ జట్టుతో వన్డే టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్లు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా తన మ్యాచ్లను ఆడనుంది. పాకిస్తాన్లో ఆటగాళ్ల భద్రతపై భరోసా లేకపోవడం వల్లే బీసీసీఐ ఐసీసీ లేఖ రాయడం, ఐసీసీ కూడా వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పడంతో టీమిండియా ఆడే మ్యాచ్లు మొత్తం హైబ్రిడ్ విధానంలో జరుగుతున్నాయి. గత ఆసియా కప్లో కూడా టీమిండియా హైబ్రిడ్ విధానంలోనే మ్యాచ్లు ఆడింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీని టీమిండియా కోల్పోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లకు పకడ్బందీగా జట్టును రూపొందిస్తుంది బీసీసీఐ సెలెక్టర్ కమిటీ. అయితే కొద్ది నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అలానే హర్షదీప్ సింగ్లు వన్డే జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. వీరి ముగ్గురు ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. డొమెస్టిక్ క్రికెట్లో అయ్యర్ ఇటీవల కాలంలో విపరీతంగా రాణిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జనవరి 12 వరకు ప్రొవిజనల్ జట్లను ప్రకటించాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది. మరోవైపు అందులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఇచ్చింది. గత కొన్ని రోజులుగా క్రికెట్ ఆడుతున్న బూమ్రాకు విశ్రాంతి ఇస్తున్నట్టు తెలుస్తోంది. గత 4 నెలల వ్యవధిలో బూమ్రావు 10 టెస్టులు ఆడాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాలో టీమిండియా తలబడిన టెస్టు మ్యాచ్లో ఏకంగా 53 ఓవర్లు బౌలింగ్ వేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఏకంగా 151 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. అయితే ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సిరీస్కు బూమ్రాకు విశ్రాంతినిచ్చి ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం చోటు దక్కేలా చేయడం మాత్రం ఖాయం. ఇక ఇంగ్లాండ్ జట్టుతో టీ20 సిరీస్ జనవరి 22 నుండి మొదలవుతుంది. వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుండి ప్రారంభమవుతుంది. మరోవైపు గత ఏడాది జనవరిలో టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోయింది. దానికి రివెంజ్ తీసుకోవాలని కసి మీద ఉంది. అందువల్లే యువ ఆటగాళ్లతో జట్టును మొత్తం నింపేసింది.